మీరు ఒక రోజు మార్నింగ్ లేచి ఫోన్ చూడగానే మీ ఫోన్లో ఒక పాపప్ మెసేజ్ ఉంది. జస్ట్ 500 బెట్ చేసి లక్షలు గెలవండి. ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే మిలియనీర్ అవ్వచ్చని. అప్పటి వరకు బెట్టింగ్ కి దూరంగా ఉన్న మీరు క్యూరియాసిటీతో యాడ్ ని క్లిక్ చేస్తారు. ఒక స్మాల్ అమౌంట్ డిపాజిట్ చేసి ట్రై చేస్తారు. ఫస్ట్ టైం లక్ తో విన్ అవుతారు. తర్వాత ఎగ్జైట్మెంట్ పెరిగి ఇంకా పెద్ద అమౌంట్ పెట్టాలనిపిస్తుంది. ఒక రోజు లేదా ఒక నెల తర్వాత అన్ని కోల్పోతారు. ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. యాప్ నుంచి మనీ రికవర్ చేయాలని థింకింగ్ మొదలవుతుంది. ఇంకా కొంచెం బెట్ చేస్తే అప్పుడు మనీ రికవర్ అవ్వచ్చని అనుకుంటారు. బెట్ అమౌంట్ పెరిగిపోతుంది, లాస్ పెరిగిపోతుంది, ఫ్రస్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఇంకా బెట్టింగ్ యాప్ నుంచి బయటకు రావడం చాలా కష్టంగా అయిపోతుంది. ఇది బెట్టింగ్ యాప్స్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క విక్టిమ్ స్టోరీ. సింపుల్ గా ఒక యాడ్ చూసి క్యూరియాసిటీతో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఒక డేంజరస్ ట్రాప్ లో పడిపోతుంది. యాప్స్ అంటే ఏంటో, వాటి స్కామ్ బ్యాక్ ఎండ్ లో ఎలా పనిచేస్తుందో చాలా మందికి తెలియదు. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో, ఈవెన్ సినిమాస్ లో కూడా బెట్టింగ్ యాప్స్ ని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. కానీ అసలు వాటి బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది? వీటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీకి అసలు ఇవి తెలుసా? ఈ వీడియోలో బెట్టింగ్ యాప్ స్కామ్ గురించి డీప్ గా డిస్కస్ చేద్దాం. బెట్టింగ్ యాప్స్ అంటే ఎవరికి గెలుపు, ఎవరికి నష్టం? ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన బిగ్ సెలబ్రిటీస్ ఎవరు? మనం ఎందుకు కేర్ఫుల్ గా ఉండాలి? ఈ వీడియో చూస్తే మీరు కూడా బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బెట్టింగ్ యాప్ సైకాలజీని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుని ఇన్నోసెంట్ యూజర్స్ ని ట్రాప్ చేయడానికి బ్రిలియంట్ గా డిజైన్ చేస్తారు. ఒకసారి ఇమాజిన్ చేయండి, మొదటిసారి బెట్ చేస్తే మీరు విన్ అవుతారు. ఈ స్మాల్ విన్ వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత ఇంకా పెద్ద బెట్ చేస్తారు. స్మాల్ లాస్ స్టార్ట్ అవుతుంది, కానీ రికవర్ చేయొచ్చని అనిపిస్తుంది. బిగ్ బెట్ చేసినప్పుడు అన్ని కోల్పోతారు. ఇక్కడ మనం కంట్రోల్ ని లూజ్ అవుతాం. ఒకసారి ఇంకా ట్రై చేస్తే మనీ బ్యాక్ అవ్వచ్చని అనిపిస్తుంది. ఇంకా ఎడిక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒక సైకాలజికల్ ట్రాప్. బెట్టింగ్ యాప్ సక్సెస్ ని ఇల్యూజన్ లాగా చూపిస్తాయి, కానీ రియల్ విన్నర్స్ ఎవరంటే యాప్ డెవలపర్స్, ఓనర్స్ అండ్ వాటిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ మాత్రమే. చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో ఆల్గరిథమ్స్ ని హ్యాక్ చేయాలి, స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలని అనుకుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే యాప్ డెవలపర్స్ ఆల్రెడీ ఆల్గరిథమ్స్ ని డిజైన్ చేసి మిమ్మల్ని ముందు నుంచి లాస్ట్ డైరెక్షన్ లో పుష్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒక గేమ్ లో మీరు బెట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ లో రియల్ స్కిల్ ఉండదు. అంటే హై ఫ్రీక్వెన్సీ ఏఐ బాట్స్ ని యూజ్ చేసి మిమ్మల్ని విన్ అవ్వకుండా చేస్తారు. చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో ఇన్వాల్వ్ అయి లైఫ్ లో చాలా కష్టపడుతున్నారు. నాకు తెలిసిన ఒక అరుణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక రోజు క్యూరియాసిటీతో ₹1000 బెట్ చేశాడు. ఫస్ట్ విన్ వల్ల ఎగ్జైట్మెంట్ పెరిగింది. కాన్ఫిడెన్స్ తో ఇంకా పెద్ద బెట్ చేశాడు. తర్వాత కంటిన్యూస్ గా లాసెస్ స్టార్ట్ అయ్యాయి. జాబ్ టెన్షన్స్ తో లోన్ తీసుకొని ఇంకా బెట్టింగ్ యాప్స్ లో మనీ ఇన్వెస్ట్ చేశాడు. ఫైనల్ గా 5 లక్షల వరకు కోల్పోయాడు. ఈ ఎడిక్షన్ వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్ లో పడిపోయాడు. అండ్ ఇంకొక 19 సంవత్సరాల కాలేజ్ స్టూడెంట్ రవి ఫ్రీ ఫైర్, పబ్జీ లాంటి గేమ్స్ ఆడుతుంటే బెట్టింగ్ యాప్స్ కి అట్రాక్ట్ అయ్యాడు. స్టార్టింగ్ లో 500 డిపాజిట్ చేసి బెట్ చేశాడు. లక్కీగా 2000 విన్ అయ్యాడు. ఎగ్జైట్మెంట్ తో 50,000 లోన్ తీసుకొని మరీ బెట్ చేశాడు. తర్వాత అన్ని కోల్పోయాడు. పేరెంట్స్ కి చెప్పలేక టెన్షన్ లో పడిపోయాడు. చాలా మంది బెట్టింగ్ యాప్స్ అడిక్షన్ వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, ఫ్యామిలీ రిలేషన్స్ డిస్టర్బ్ అవుతాయి, మనీ మాత్రమే కాదు మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో చాలా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, ఈవెన్ సినిమా సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయ్యారు. ఈ యాప్స్ ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ కి సమానం. కానీ సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో, వేరే ప్లాట్ఫామ్స్ లో ఫేమస్ పర్సనాలిటీస్ లక్షల రూపాయలు తీసుకొని యాడ్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోస్ లో ఫేమస్ అయిన వాళ్ళు, యూట్యూబర్స్, క్రికెటర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ కి యాడ్స్ చేస్తున్నారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో ఇన్నోసెంట్ పీపుల్, యూత్, స్టూడెంట్స్ బెట్టింగ్ యాప్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. పోలీస్ అండ్ సైబర్ క్రైమ్ టీమ్స్ రీసెంట్ గా బెట్టింగ్ యాప్స్ కి సపోర్ట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు రిజిస్టర్ చేశాయి. కానీ స్టిల్ ప్రమోషన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసే వాళ్ళు చిన్న అమౌంట్ తో స్టార్ట్ చేస్తారు, బట్ స్లోగా లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసి కోల్పోతారు. బెట్టింగ్ యాప్స్ లో మనీ ఇన్వెస్ట్ చేసే ప్రతి 10 మందిలో 9 మంది నష్టపోతున్నారు. బెట్టింగ్ యాప్స్ ఫారిన్ సర్వర్స్ నుంచి ఆపరేట్ చేస్తారు. మనీ ట్రాన్సాక్షన్ ట్రేస్ చేయడం చాలా కష్టం. మన హార్డ్ ఎర్నర్డ్ మనీ బ్లాక్ మనీ నెట్వర్క్ లో పడిపోతుంది. నేను చెప్పేది ఏంటంటే ఈజీ మనీ స్కీమ్స్ కి ఫూల్ అవ్వకండి. బెట్టింగ్ యాప్స్ లో విన్ అవ్వడం అంటే లక్, బట్ లూజ్ అవ్వడం గ్యారంటీ. సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నప్పుడు వాళ్ళ వర్డ్స్ ని నమ్మకండి. ఆన్లైన్ బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అవ్వకండి. సైబర్ పోలీసుల వార్నింగ్ ఫాలో అవ్వండి. బెట్టింగ్ యాప్స్ స్కామ్ గురించి అప్డేట్స్ తెలుసుకోండి. బెట్టింగ్ లో అప్పుడప్పుడు విన్ అవ్వచ్చు, కానీ లైఫ్ లో ఓడిపోవడం మాత్రం తప్పదు. ఒక్కసారి బెట్టింగ్ అడిక్షన్ లో పడిపోతే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా చాలా మందిని అలర్ట్ చేయండి. మనం కష్టపడి సంపాదించిన మనీని సేఫ్ గా ఉంచడం మన రెస్పాన్సిబిలిటీ.